అక్క ఎంతైనా నీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏక నీతో కలిసి 25 ఏళ్ళు పెరిగానే, నువ్వెప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తావన్నది మాత్రం గ్రహించలేను. నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం డ్రామా అని నాకు తెలుసు. ఒంట్లో బాగుండలేదని నటించావు, అమ్మను మోసం చేశావు. ఆ విషయం అమ్మ నాతో చెప్తే నేను తప్పనిసరిగా వస్తానని నువ్వు ప్లాన్ చేశావు, అవునా? నేను తెలియగలవాణ్ణని ఎందుకు మెచ్చుకుంటున్నావో తెలుసు, నేను చెప్పేదంతా రికార్డ్ చేస్తున్నావని కూడా తెలుసు. చివరికి ఏమైంది? బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టాయ్. అది సరే గాని మొదట్లో నేను మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి, కానీ నీ మాటలు మాత్రం ఒక్కటి కూడా రికార్డ్ కాలేదే. ఏం చేశావు? చెప్పానుగా, మనం ఏం చేసినా చాలా సింపుల్ గా చేస్తుంటాం. దీని పేరు మైక్. ఇది నా చేతికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉందా? అసలు ఉన్నట్టుండి నా తెలివితేటని పొగుడుతుందేమిటా అని నాకు అనుమానం వచ్చింది. మంచం కింద ఇలాంటి ఏర్పాటు చేసేవేమోననే అనుమానంతో నా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయేటట్టు నటించాను. ఆ కత్తితోనే మైక్ వైర్ కట్ చేశాను. ఎలా ఉంది మన గొప్ప క్రిమినల్ బ్రెయిన్? అక్క, ఆఖరిసరిగా నేను చెప్పేది విను. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. నువ్వే కాదు, బ్రహ్మరుద్రాదులు అడ్డొచ్చినా సరే ఆ 3వ వాడిని చంపే తీరుతాను. ఇది నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.